అందరికీ నమస్తే అండి. నేను మీ ఉదయమను. ఈరోజు నేను ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అంటే ఇది నాకు కూడా డెబ్యూ అని చెప్పుకోవచ్చు. ఒక స్పెషల్ పర్సన్ని నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయబోతున్నాను అండ్ దిస్ కైండ్ ఆఫ్ జానర్లో. అంటే గత కొంతకాలంగా అంటే గత 4-5 రోజులుగా ఒక వీడియో విపరీతమైన వైరల్ అవుతుందండి. అంటే ఏదైనా సెన్సేషనల్ న్యూస్ అవుతున్న వైరల్ అవడం చూసాం మనము, లేదంటే ఏదైనా సెలబ్రిటీ గురించి ఏదైనా పెద్ద ఇష్యూ జరిగితే వైరల్ అవడం చూసాము. ఒక యాడ్ ఫిల్మ్ వైరల్ అవడం ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నామండి. అంటే యాడ్ ఫిల్మ్ వైరల్ అవుతే కనుక ఒక 1 hour ఉంటుంది, 2 hours ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఏదో న్యూస్ ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేస్తారు. కానీ ఈ యాడ్ మాత్రం గత 4-5 రోజులుగా ఎన్ని వ్యూస్ కి అండ్ ఎంత సెన్సేషన్ కి స్పేస్ ఇచ్చిందో నేను మాటల్లో చెప్పలేను. బికాస్ ఇది మామూలు యాడ్ కాదండి. అండ్ ఇది చేసినటువంటి క్రియేటివ్ జీనియస్ కూడా మామూలు వ్యక్తి కాదు. సో వారిని నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ ఈ యాడ్ గురించి మాట్లాడాలంటే మనందరికీ, తెలుగు వారందరికీ తెలుగు అన్న పదం వినబడగానే మనం అందరం గర్వించేటువంటి మహాద్భుతం మన నందమూరి తారక రామారావు గారు. వారి మనవరాలు, మనందరికీ పంచప్రాణమైనటువంటి నటసింహం పద్మభూషణ్ బాలకృష్ణ గారి కూతురు, ది ప్రిన్సెస్ ఆఫ్ నందమూరి అని చెప్పుకోవచ్చు, నందమూరి క్లాన్. సో తను తేజస్విని నందమూరి మతుకుమిల్లి ఫర్ ద ఫస్ట్ టైం మనల్ని సర్ప్రైజ్ చేస్తూ నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక ఫీమేల్ యాక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం స్క్రీన్ లో అలా తలుక్కుమని మెరిచారండి. అండ్ దానికి కారణం యూనో ద క్రియేటివ్ జీనియస్ బిహైండ్ దిస్ బ్యూటిఫుల్ యాడ్. ఇంత సెన్సేషన్ ని ఇంత ఇంటలెక్చువల్ గా, ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత ఇన్స్పైరింగ్ గా పోర్ట్రే చేస్తూ ఈ యాడ్ తో మన ముందుకు వచ్చారు. ది వన్ అండ్ ఓన్లీ అని చెప్పాలండి. మోర్ దెన్ 600 యాడ్స్ చేశారు ఇప్పటి వరకు. ఎంత కన్విక్షన్ తో చేసి ఉన్నారు కాబట్టి ఇంత వైరల్ అయింది, ఇంత బ్యూటిఫుల్ గా అందరి అప్లాజ్ అందుకుంటోంది ఈ యాడ్. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మన యమునా కిషోర్ గారండి. గట్టిగా చప్పట్లు మీకు నేను మనస్ఫూర్తి కొడుతున్నా. బికాస్ వాట్ అన్ యాడ్ అండి, వాట్ అన్ యాడ్. ఎంత బ్యూటిఫుల్ గా చేశారు అంటే ఒక యాడ్ ఫిల్మ్ లో అంటే 3 గంటల సినిమాని 30 seconds లో చెప్పగలిగే సత్తా ఉన్న వాళ్ళు మాత్రమే యాడ్ ఫిల్మ్ లో డైరెక్టర్ గా వెలగగలరండి. అండ్ దట్ యు హావ్ డన్ ఇట్. అంటే చాలా యాడ్స్ లో చేశారు, బట్ ఇది మాత్రం చాలా ఛాలెంజింగ్ విషయం. కత్తి మీద సాము లాంటి యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నందమూరి గారి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్ల తెరపైన కనిపించడం, అది కూడా యూనో ఒక యాక్టర్ రూపంలో కనిపించడం ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, బికాస్ ఈ డెబ్యూ ఒక చరిత్ర, ఆ చరిత్రకి శ్రీకారం చుట్టింది మీరు. సో యమునా కిషోర్ జీ, కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అండ్ చాలా వైరల్ అయిపోయింది. నాట్ జస్ట్ తెలుగు పర్సన్స్, అంటే తెలుగు ఫ్యామిలీస్ మాత్రమే కాదు, తెలుగు వారు ఎక్కడున్నా అక్కడ మాత్రమే కాదు, మొత్తం ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు ఈ యాడ్ గురించి. బికాస్ ఆఫ్ వన్ స్పెషల్ రీజన్. అండ్ ఈ యాడ్ గురించి ముందు మీ మాటల్లో విందామండి. అసలు ఎలా పాసిబుల్ అయింది ఈ విషయము, ఎలా జరిగింది అసలు? ముందుగా మీకు నమస్కారం, మీ ద్వారా ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు ఆశ్చర్యంగానే ఉంది. నాకు ఇంకా నేను కూడా నమ్మలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే దాదాపు ఒక 18 ఏళ్లుగా యాడ్ ఇండస్ట్రీలోనే ఉన్నాను. దాదాపు ఒక 500 పైనే యాడ్స్ చేశాను. దాదాపు స్టార్స్ అందరితోనూ చేశాను దగ్గరగా. కానీ నాకు కూడా ఫస్ట్ టైం ఒక యాడ్ ఇంతగా వైరల్ అవ్వటం అనేది ఈ ఇంటర్నెట్ ఈ ప్రభావం వచ్చాక నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇంత వైరల్ అయినటువంటి యాడ్ ఏది లేదు. ఇంతమంది స్టార్స్ తో చేసినా కూడా ఇలా వైరల్ అవ్వటం ఇదే ఫస్ట్ టైం. దాదాపు 4వ రోజు కూడా ఇంకా ట్రెండింగ్ లో ఉంది యాడ్ అనేది. ఇది ఫస్ట్ టైం. అందరిలాగే నాకు సంతోషంగా ఉంది. బట్ యమునా కిషోర్ గారు, అన్ని యాడ్స్ చేయడం వేరండి. అంటే రెగ్యులర్ గా హీరోస్ యాడ్స్ చేస్తుంటారు, ఎంత పెద్ద హీరో అయినా యాడ్ చేయడం వేరు. బట్ ఇది యాడ్ తో పాటు ఒక బాధ్యత కూడా ఉంటుంది. అవునండి, చాలా చాలా గొప్ప బాధ్యత. అంటే టెన్షన్ తో కూడిన. అంటే నందమూరి గారి ఫ్యామిలీ అని అంటే కొన్ని కోట్ల మందికి ఫ్యామిలీ, ఒక్కరికో ఇద్దరికో కాదు, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులందరూ తమ ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఫ్యామిలీ అది. సో అక్కడి నుంచి ఒక ఆడపిల్ల అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని, మన ఇంటి ఆడపడుచుని ఎలా చూస్తామో అలాగే చూస్తాం. సో అలాంటి ఆడపిల్లతో ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అలాంటి ఆడపిల్లతో, అంటే మన తేజస్విని, మన ప్రిన్సెస్ తేజస్విని యాడ్ చేయడము, అది మీ చేతుల్లోకి రావడము, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్ని 500 చేసినా 600 చేసినా ఎక్కడ ఒక చోట టెన్షన్ కూడా పడి ఉంటారు. చాలా. సో ఎలా దీన్ని కాన్సెప్చువలైజ్ చేశారు, ఎలా వెళ్తే బాగుంటుంది అనుకున్నారు, అసలు ఫస్ట్ ఎలా ఒప్పించారు? యాక్చువల్ గానండి, ఒకరోజు నేను మామూలుగా నా పనిలో నేను ఉండగా నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వారితో నాకు మంచి స్నేహం, చిరకాల మిత్రులు, ఒక 15 ఏళ్ళు బట్టి వారితో స్నేహం నాకు. ఆయన ఫోన్ చేసి కిషోర్ ఒకసారి రండి అన్నారు. సో నేను వారి దగ్గరికి వెళ్ళి వారు నాకేం చెప్పారంటే, ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి, నేను వేరే సినిమా పనిలో బిజీగా ఉన్నాను, సో నువ్వు టేకప్ చెయ్యి ఆ పని,
అని అన్నారు. అలాగే సార్ దాని ఏముంది చేద్దాము అన్నాను. ఎవరు సార్, ఎవరు ఆర్టిస్టు అన్నాను. బాలకృష్ణ గారి చిన్న అమ్మాయి తేజస్విని గారు అని చెప్పారు. చెప్పగానే నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఒక మహిళ ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి వస్తున్నారా అనేదే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో నేను అట్లాగే సార్ తప్పకుండా చేస్తాను అన్నాను. అక్కడ నుంచే నేను వెంటనే తేజస్విని గారి దగ్గరికి బయలుదేరాను. డైరెక్టర్ త్రివిక్రమ్ గారి ఇంటి నుంచి తేజస్విని గారి ఇంటికి బయలుదేరాను. టైం ఎక్కువ లేదు, ఇక వెంటనే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయని చెప్పారు. సో ఈ యాడ్ కి మూల కారణం నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వారికి మీ ఇంటర్వ్యూ ద్వారా 100,000,000 వందనాలు. నాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ రావడానికి బీజం వేసింది వారే. సో అక్కడ నుంచి నేను తేజస్విని గారి దగ్గరికి వెళ్ళటం. తేజస్విని గారు ఎలా ఉంటారనేది తెలుసు కానీ వారి స్వభావం, వారి టాలెంట్, స్కిల్స్ ఇవేమి నాకు తెలియదు. వెళ్ళి వారిని కలిశాక నాకు అనిపించింది చాలా అసలు చక్కగా ఉన్నారు. చక్కగా ఒక ఏమంటారు, ఒక జెనీలియా కైండ్ ఆఫ్ ఒక బబ్లీనెస్, ఒక అల్లరి, అదంతా చూసి నాకు భలే ముచ్చటేసింది. అబ్బా బ్రహ్మాండంగా చేయొచ్చు అడ్వర్టైజ్మెంట్ అని. ఇంకా అప్పటి నుంచి కాన్సెప్ట్ వర్క్ అది చేసి, అండ్ తేజస్విని గారే చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యారు. దాదాపు కాన్సెప్ట్ అంతా. తను కూడా క్రియేటివ్ హెడ్ కదండి, చాలా అంటే అన్స్టాపబుల్ కూడా తన దగ్గర నుండి చూసుకుంటున్నారు. అదంతా హ్యూజ్ హిట్. తేజస్విని గారితోనే చాలా వరకు డిస్కస్ చేసి కాన్సెప్ట్ అది ఫైనలైజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జర్నీలో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మన సిద్ధార్థ జ్యువెలర్స్ 3 మహిళా మణులు నడుపుతున్నారు. మతుకుమిల్లి శ్రీమణి గారు, మన వైజాగ్ ఎంపీ భరత్ గారి తల్లి గారు వారు, అండ్ రెండో వారు మన వేమూరి నాగిని గారు, అండ్ 3వ వారు కాట్రగడ్డ దుర్గా గారు. వీరు 3 నడుపుతున్నారు. వేమూరి కృష్ణప్రసాద్ గారని ఉన్నారు. వారు అడుగడుగునా నాకు చాలా సపోర్ట్ చేసి, చాలా పుష్ చేసి, చాలా నాకు తోడుగా నిలబడి ఈ ప్రాజెక్ట్ చేయడంలో తోడ్పడ్డారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.